సోనియాని కాదు, వాడు ఎగ్ చేసుకుంది యష్మిని 2 సార్లు కాటేసాడు. అమ్మో, ఇంకొకటి వాడు పెద్ద కాటరాజు. నైనికానికి వేసుకున్నాడు అబ్బా. గ్యాప్ దొరుకుతుంది, హగ్ చేసుకుంటున్నాడు మనోడు. మంచి చిన్న పాల ప్యాకెట్ కోసం విష్ణుప్రియ మీద పడిపోతుంది. షుగర్ ఇట్లా దొంగతనం చేసి టీ పొడి మరి టూ మచ్. ఎందుకురా స్వామి నన్ను వదిలే. అవునరా వాడు వల్ల మగ జాతి బతుకుతుంది. నిజం, అది బట్టి వాస్తవం. ఏం ఆడుతున్నారో ఈ సీజన్ ఎత్తిపోద్ది భయ్య. ఈ రకంగా ఆడితే మొత్తం రేషన్ కోసం కొట్లాటలు అయిపోయినాయి ఇప్పుడు దాకా. ఇక చూసుకుంటే సూపర్ మార్కెట్ ఒకటి పెట్టాడు, దాంట్లో సరుకులన్నీ తెచ్చుకోమన్నాడు. ఈడు ఆత్రంగాడు గబగబా వెళ్ళి ఆ చికెన్ తీసుకుంటాం మర్చిపోయారు ఎంతకెళ్ళ. బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ అంటుంది యష్మిని ఎందుకు అంత లైక్ చేస్తున్నాడు బిగ్ బాస్? నాకు ఏం అర్థం కావట్లేదు. యష్మి కోసం 10 seconds ఇచ్చాడు. ఓవరా, మామూలు ఓవర్ కాదు. యష్మి చూస్తండి, యష్మి అబ్బో నెగిటివ్ షేడ్ లో బాగుంది అసలు. యష్మి మా అక్క వాళ్ళిద్దరిని ఎలిమినేట్ చేయమని బిగ్ బాస్ అవకాశం ఇస్తే ముందు నేనే చేస్తా. అసలు ఏం బాగాలేదు భయ. యష్మికి అయితే ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది బాగా. సోనియా కొంచెం తగ్గించుకుందిలే ఓవర్ యాక్షన్, కానీ నిన్న మొత్తం హగ్గులు ఇచ్చుకున్నారు. వీడికి చూడాలి మణికంఠుడు కరువు కాటకాలలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళగా ఉన్నాడు. కరువు కాటేసినట్టు ఆడు 2 సార్లు హగ్ చేసుకున్నాడు యష్మిని. అసలు నెయ్యితేని మెత్తగా ఉందేమో పిల్ల, మామూలుగా లేదు. నిన్నైతే పర్లేదు బక్కోడైనా కానీ గట్టోడే మ్యాటర్ ఉంది. విగ్గు వాళ్ళు తగలయ్యా. బిగ్ బాస్ షాక్ అయ్యి ఉంటాడు స్వామి, మీరు కాదు. ఆ ఇగ్గు తీసినప్పుడు నేనే షాక్. ఈడేంటారు అప్పుడు దాకా నీ అమ్మ ఆడి హెయిర్ స్టైల్ చూసి నేను అనుకున్నా ఫస్ట్ లో, అబ్బా మంచి హెయిర్ స్టైల్ రా బాబు ఈడిది అనుకున్నా. నాకు లేదులే స్వామి, ఆడికన్నా ఉందని నేను సంతోషపడ్డా. నీ అమ్మ పుసుక్కని తీసేసరికి నాకే షాక్. ఈడేంట్రా రంగులు మార్చినట్టు ఈడేంట్రా ఇగ్గు కూడా తీసాడు అనిపించింది. భలే ఫన్నీగా అనిపించింది అదైతే. ఇంకా ఈరోజు గేమ్ చూస్తే ఏమి లేదు, బిస్కెట్ మామూలు బిస్కెట్లు కాదు, పెద్ద బిగ్ బాస్ ఈసారి ఆదివారం నాగార్జున వచ్చే టయానికి వీళ్ళకి పడుతుంది ఒకళ్ళు బూస్ట్, మామూలుగా పడదు. నాకు తెలిసి ఏం లేదు కదా, ఎవరు ఏమి ఆటలా, జెన్యున్ ఎవడ ఆటలా. యష్మిది అయితే దొంగ అంటే దొంగ. అసలు ఎంత దొంగ గేమ్ ఆడుతుందంటే, వాళ్ళ చికెన్ దొబ్బు తినేసింది, వాళ్ళ రైస్ దొబ్బి తినేసింది, వాళ్ళ టిఫిన్ తినేసింది, ఎవరు సరుకులు దొంగతనం మీద నా అభిప్రాయం ఏంటంటే, ఈ దొంగతనాలు చేయొద్దు బ్రో, చేయొద్దు. ఎందుకంటే చిన్నపిల్లలు చూస్తారు, ఫ్యామిలీ ఆడియన్స్ అందరు చూస్తారు. ఇప్పుడు పక్కింట్లో పోయి దొంగతనాలు చేస్తారు చిన్నపిల్లలు, అది అంటే ఫ్యామిలీ చూసేదానికి దొంగతనాలు చేయకుండా బాగుండేది. బస్సు దొంగతనం అనేది గేమ్ లాగా ఆడితే పర్లా, వాళ్ళు పర్సనల్గా తీసుకుంటున్నారు. ఈవిడేమో చేసినవన్నీ చేసేసింది యష్మి, దొంగలాగా అన్ని తినేసింది. చిన్న పాల ప్యాకెట్ కోసం విష్ణుప్రియ మీద పడిపోతుంది. షుగర్ ఇట్లా దొంగతనం చేసి టీ పొడి మరి టూ మచ్. ఇదిగో ఇప్పుడు దాకా నేను ఆదిత్యం అనుకున్నా, పృథ్వీ కూడా బయటకు వచ్చేది. ఎక్స్ట్రా ఎక్కువైపోయినాడు, మామూలుగా కాదు. ఇప్పుడు హౌస్ లో ఎవడైనా బిగ్ బాస్ పర్సనల్ గా నామినేషన్ లో వేసేద్దాం. పృథ్వీ గారు ప్రతి గేమ్ లో కూడా చెడగొట్టేస్తున్నాడు, మీరు అబ్జర్వ్ చేయండి. పృథ్వీ ఇప్పుడు దాకా కూడా ప్రతి గేమ్ లో కూడా లవ్ చేస్తున్నాడు. యష్మి మళ్ళీ అటు వెళ్ళిపోయింది, సోనియా మళ్ళీ అటు వెళ్ళిపోయింది, నిఖిల్ మీద గాలి వెళ్ళిపోయింది. నిఖిల్ విష్ణుప్రియ గేమ్ కూడా తగ్గింది అంటున్నారు, అంటే వాళ్ళే టాప్ లో ఉన్నారు. లేదు, ఇప్పుడు విష్ణుప్రియ కూడా చెప్తాను, ఈ పిల్లకి అసలు ఏమీ తెలియట్లేదు. విష్ణుప్రియకి చిన్నపిల్ల మనస్తత్వం పోవాలి, తిక్క పిల్లలాగా ఉంది నిజంగా. తిక్క వేసాలు చిన్న చిన్న మాటలు కూడా ఫీల్ అవుతుంది. నిఖిల్ బుద్ధి హక్ చేసుకోవడం వాళ్ళు ఏడడం ఎలా అనిపిస్తుంది డైలీ? నిన్నంతా నిన్నంతా బిగ్ బాస్ లో హగ్ చేసుకోవడానికే వెళ్ళారు. వాళ్ళ కామంతో కాటేసినట్టే హగ్ చేసుకున్నారు. అబ్బా మరి దారుణం, టూ మచ్ ఉంది. నువ్వు చూడు మణికంఠుడు ఆడ అసలు గ్యాప్ లో ఉన్నాడేమో. మణికంఠుడు 2 సార్లు హగ్ చేసుకున్నాడు నిజం, సీరియస్లీ. సోనియా కాదు, వాడు హగ్ చేసుకుంది యష్మిని 2 సార్లు కాటేసాడు. అమ్మో, ఇంకొకటి వాడు పెద్ద కాటరాజు. నైనికానికి వేసుకున్నాడు అబ్బా. గ్యాప్ దొరుకుతుంది, హగ్ చేసుకుంటాడు మనోడు. మంచి నామే దక్కేకి కాఫీ స్మెల్ వస్తుంది కదా, అది అబ్బో కాఫీకి బాగా పడుతుంది. మంచి గ్యాప్ లో అలా ఆవిడని ఫ్లాట్ చేయాలంటే, కానీ ఇప్పుడు అమ్మాయిని ఫ్లాట్ చేస్తున్నాడు హౌస్ లో. కెమెరా ఆఫ్ చేస్తే ఏం చేస్తారు? అయ్యో మరి రాత్రి ఏదో గుసగుసలు జరిగినాయి స్వామి, కెమెరాలు కాదు అక్కడ ఏదో జరుగుతుంది. సార్ జెన్యూన్ గా ఈసారి ఎవరు బాగా ఆడుతున్నారు, ఎవరు టాప్ 5 లో ఉంటారు?
జెన్యున్గా ఆడేవాళ్ళు ఎవరో ఇప్పుడు దాకా వెలికి తీయాలి ఇంకా వాళ్ళని. మనం ఇంకో సీజన్ కూడా వెయిట్ చేయాలి. బిగ్ బాస్ ఈ సీజన్లో అయితే జెన్యున్గా ఆడేవాళ్ళు ఎవరు కనబడతలా, అందరూ కాటరాజులు మార్చలేము. కరెక్టే. ఇప్పుడు ఉన్న దాంట్లో కొద్దిగా విష్ణుప్రియ, కిరాక్ సీత, మావాడు శేఖర్ భాష సైలెంట్ అయిపోయాడు పాపం. లైవ్ లో కూడా కనబడతలేదు తెలుసాడు. ఎందుకురా స్వామి నన్ను నిజం, అది బట్టి వాస్తవం. ఇక ఇప్పుడు శేఖర్ భాష ఎందుకు వచ్చింది రచ్చ, నాకు తలకాయ పోటు వద్దు, ఈ తలకాయ పోటు నాకు వద్దు అని దూరంగా వెళ్ళిపోయి సైలెంట్గా ఉంటున్నాడు. నేను ఇప్పుడు దాకా నామినేషన్స్లో ఇప్పుడు ఎలిమినేషన్స్లో ఉన్న క్యాండిడేట్స్ పృథ్వీ కానీ ఆదిత్య ఓం కానీ అనుకున్నా. ఆదిత్య ఓం కంపల్సరీ సేవ్ అవుతాడు. పృథ్వీ కూడా ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది. ఈరోజు ఎపిసోడ్, లైవ్ ఎపిసోడ్స్ అన్నీ కంపేర్ చేసి చెప్తున్నా. పృథ్వీని మటుకు ఖచ్చితంగా బయటకు తోసేస్తారు ఖచ్చితంగా. వెళ్ళపోతే మామూలుగా ఉండదు. బిగ్ బాస్ కావాల్సిన రెచ్చగొట్టనే కదా. ఏమో రెచ్చగొట్టచ్చు కానీ పర్సనలైజ్డ్. ఇప్పుడు ఎలా అంటే వ్యక్తిగతంగా అతన్ని ఎలా చేస్తున్నాడంటే పట్టేసుకున్నాడు. ఆడవాళ్ళని లేదు, మగవాళ్ళని లేదు. ఇగో సోనియా పడిపోయింది తెలుసా, పుచ్చకాయ పగిలిపోయినట్టు ఉంది దానికి ఈరోజు. నిజం, దబ్బేమని పడిపోయింది. స్విమ్మింగ్ పూల్లో దూకే గేమ్ ప్లేలో ఈ గబగబా మన విష్ణుప్రియ మటు గబగబ వెళ్ళి దూకేసింది. ఈడు బక్కోడు కూడా ఎలాగో తప్పించుకొని వెళ్ళాడు కానీ సోనియా మట్టికి గట్టిగా పడిపోయింది. ఎదరు పడిపోతే హగ్ చేసేసుకుని అమ్మ పామేస్తున్నాడయ్యా నిఖిల. సందు దొరికితే చాలా హగ్ చేస్తున్నారు అబ్బాయిలో. అండ్ నిఖిల్ వీడియో వైరల్ అవుతుంది చూసారా, పక్కన కూర్చొని మాట్లాడుకోవడం వీడియో వాళ్ళ మధ్యలో ట్రాక్ ఏమైనా నడుస్తుందంటారా? విష్ణుప్రియది నిఖిల్దా? లేదా విష్ణుప్రియకే మేము. నీకు ఇంకోటి తెలుసా, ఈరోజు లైవ్ అప్డేట్స్లో ఏదో తెల్లగా ఉంది ఆయిల్ క్రీమ్ పాముతుంది మెడకే. ఎవరికే? నిఖిల్కి. ఇది విష్ణుప్రియ వచ్చింది సడన్గా వచ్చి, నీ అమ్మ నాకెందుకురా బాబు అసలు రేటెడ్ కామెడీ అంది, నాకెందుకు ఈసారి ఇలా ఎందుకు వచ్చిన గొడవ అని. ఇది అయిపోయిన తర్వాత నాకు ఇది తుడుచుకోవాలి ఇలాగంటుంది. ఎలా తుడుచుకోవాలి వాళ్ళకి తెలీదా? పని అయిపోయాక అంటే వేరేలా కాదు స్వామి, మీరు అనుకునే పనులు కాదులే అక్కడ జరిగి. మీరేమనుకోకపోతే పర్లేదు, మళ్ళీ ఆలోచింప చేయొద్దు. ఎవరు ఫైనల్ గా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కొట్టబోతున్నారు? ఏడ కొట్టేది బిగ్ బాస్ సీజన్ ఎత్తిపోయేలాగా ఉంది ఈ ఎదవాటల వల్ల, ఈ పనికిమాల ఆటల వల్ల. కొద్దిగా మారితే ఏమన్నా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఏమన్నా యాక్సెప్ట్ చేయండి. బిగ్ బాస్ నేను మీ నుంచి కోరుకునేది ఇదే. లావణ్య నాతో ఖచ్చితంగా మామూలుగా ఉండదు తెలుసా. గేమ్ రీలాడేద్ది. అమర్దీప్, పల్లవ్ ప్రశాంత్ లాగా మామూలుగా ఉండదు గేమ్. రాజధాని వచ్చినా ఇంకా ఎనిమిస్లు ఎవరు లేరు కదా. ఇప్పుడు రాజధాని వచ్చినా నో యూజ్. ఇలాంటి సిచ్యువేషన్లో రాజధాని వచ్చినా ఏం పేకలేడు. అర్థమైందా నా ఉద్దేశ ప్రకారం? మామూలుగా ఉండదు, ఇంకా మామూలుగా అది వైరల్. ఇక మామూలు స్ప్రెడ్ అవుతుంది, రచ్చరచ్చ అయిపోద్ది ఇల్లంతా. విష్ణుప్రియకి ఆల్రెడీ ఫ్యాన్ ఫాలోయింగ్ స్టార్ట్ అయిపోయింది, ఆర్మీ ఉంది బయట. కానీ ఈమెకే కొంచెం మాట్లాడే విధానం, డిఫెండ్ చేసే విధానం, స్కిల్స్ లేవు. ఈ స్కిల్స్ లేకపోవడం వల్ల దొబ్బేస్తుంది. టాప్ 5 దాకా వెళ్తుంది ఖచ్చితంగా. టైటిల్ ఉండాలంటే కష్టమే. చూద్దాం, ఇంకా రాబోయే రోజుల్లో గేమ్ ప్లేలు ఎలా ఉంటాయో చూసి దాన్ని బట్టి డిసైడ్ చేద్దాం.